బుజ్జి, మల్లికాలు కీర్తన రూమ్‌కి భోజనం తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న మల్లిక మాత్రం తినత్తా భోజనం అని చెప్పేసి అయితే భోజనం కలిపి తినిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం నాకేమీ వద్దు, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఆయన గాని మిమ్మల్ని చూసినా నేను ఇలా ఉన్నా సరే ఆయన ఏం చేస్తారో ఏమో, మీరు ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నిక్కీ మాత్రం బామయ్య బాగా తాగేసి పడుకున్నారు, మత్తులో ఉన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు రావడం కుదరదు. నువ్వు త్వరగా తినేసేయి. లేదంటే మళ్ళీ వస్తే ఏం చేస్తాడో ఏమో. నువ్వు త్వరగా తినేస్తే చాలా మంచిది. ఆకలి వేస్తుంది కదా నీకు మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన అయితే ఒక్కసారిగా వాళ్ళందరి వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మల్లిక మాత్రం తినత్తా అని చెప్పేసి అయితే తనకు భోజనం పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన భోజనం తింటూ ఉండగా అక్కడికి భైరవ వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కీర్తన, అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి భోజనం తింటున్నావా భోజనం అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా భైరవ అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా భయపడిపోతూ ఇప్పుడు ఏం చెయ్యాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న భైరవ మాత్రం చాలా కోపంగా కీర్తన దగ్గరికి వచ్చి, ఏంటి భోజనం తింటున్నావా ఇప్పుడు ఇక్కడ ప్రశాంతంగా? నువ్వు ప్రశాంతంగా ఉంటే నేను ఎలా చూడగలను చెప్పు? నువ్వు భోజనం తినడానికి వీలు లేదు కదా. సరే సరే అయితే నువ్వు భోజనం తినైతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే భైరవ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న భైరవ మాత్రం మల్లిక వైపు చూసి, నువ్వు మీ అత్తకి ఒక్కొక్క ముద్ద తినిపిస్తూ ఉండు, నేను ఒక్కొక్క దెబ్బ కొడుతూ ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కేశవ చాలా కోపంగా వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి బండి మీద బయలుదేరుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.